నెల్లూరు జిల్లాలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. కోటిమిట్టలో 4.5 కోట్లతో ఏర్పాటు చేసిన 5 స్వీపింగ్ మిషన్లను ఆయన ప్రారంభించారు. రోడ్ల పరిశుభ్రతే ధ్యేయంగా జిల్లా కార్పొరేషన్ పనిచేస్తుందన్నారు. గత 5 ఏళ్లలో నెల్లూరు నగరాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని ఆరోపించారు. తాను గతంలో శ్రీకారం చుట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ స్కీమును వైసీపీ ప్రభుత్వం ఆపేసిందన్నారు. కూటమి హయాంలో నెల్లూరు సుందరీకరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేకంగా పార్కుల అభివృద్ధిపై దృష్టి పెట్టామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులో 11వ డివిజన్లో 54వ డివిజన్లోను 9వ డివిజన్లో ఈ మూడిట్లో పార్కులు మరియు ఎన్టీఆర్ సుజల వాటర్ కార్యక్రమాలను యాక్చువల్గా ఈరోజు ప్రారంభించాం. అయితే గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల అప్పు, 85 లక్షల చెత్త వదిలేసిపోయారు. ఇవన్నీ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. వారిచ్చే గైడ్లైన్స్ ప్రకారం 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఈ 1 yearలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే పెన్షన్స్ కావచ్చు, మహిళలకు గ్యాస్ సిలిండర్లు కావచ్చు, నిన్న తల్లికి 100 కింద 68 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్లు వేశారు. ఈ నెలలోనే రైతు సోదరులకు ఒక ఇన్స్టాల్మెంట్ వేస్తున్నారు. ఆగస్టు 15 మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, చక్కగా అన్నా క్యాంటీన్స్ 204, నెల్లూరులో అయితే ఏసీ బస్ షెల్టర్స్, 50 పార్కులు, 54 స్కూల్స్ పునరుద్ధరిస్తున్నాం. ఈ కార్యక్రమం చాలా చక్కగా 1 by 1 ఖజానా ఖాళీ అయిన చేస్తున్నాం. నేను రాష్ట్ర ప్రజలందరూ చెప్పాను, కొద్దిగా ఓపిక పట్టండి. త్వరలో తెలుగుదేశం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మాటిచ్చిందో 100% చేయడం జరుగుతుంది. బారాషాహి దర్గా దగ్గర జరిగే రొట్టెల పండుగ ఏర్పాట్ల మీద మంత్రి నారాయణ